ఇక ఖమ్మం జిల్లాలో మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రముఖ శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల ప్రజలు ప్రత్యేకంగా ఈ శైవ క్షేత్రానికి తరలివస్తున్నారు. 3 నదుల పుణ్యస్థలమైన తీర్థాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. శైవ క్షేత్రాలను కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు శైవ క్షేత్రాల్లో కూడా ఎక్కువజాము నుంచి కూడా భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి ఇప్పటికే అంటే స్వామివారిని కూడా దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి అటు రూరల్ మండలంలో ఉన్నటువంటి సంగమేశ్వర ఆలయం కావచ్చు, అటు తీర్థాల సంగమేశ్వర ఆలయం కావచ్చు, అదేవిధంగా ఇటు కూసుమంచిలోని గణపేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా కూడా భక్తులు భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రముఖ దేవస్థానం అటు కాకతీయ కాలంలో ఈ దేవాలయాలకు కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అటు వరంగల్, ఖమ్మం, అదేవిధంగా మహబాద్, ఇటు వరంగల్ నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలోనే అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ దేవదేవుని దర్శించుకుంటే ప్రత్యేకంగా వారికి భోగ భాగ్యాలతో పాటు ప్రత్యేకంగా ఆ శుభం కలుగుతుందనే నేపథ్యంలోనే శివరాత్రి రోజు ఆ భక్తులు భారీగా కూడా అంటూ దర్శనాన్ని చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఆలయాలలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని వారి మాట్లాడికి తెలుసు. ప్రధానంగా ఇప్పటికే భక్తులు కూడా భారీగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. శివనామ స్మరణలతో కూడా మా దేవాలయాలను కూడా ప్రత్యేకంగా ఇప్పటికే మారుమోగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అటు వైరాలోని ఏదైతే రామలింగేశ్వర స్వామి టెంపుల్ తో పాటు ఇటు గూసుమంచులోని గణపేశ్వర ఆలయం కూడా ప్రత్యేకంగా ఈ శివనామ స్మరణలతో మారుమోగుతుందనేది మనం చెప్పుకోవచ్చు. ఇటు భక్తులు కూడా భారీగా క్రమంగా పెరుగుతున్న సంఖ్య ప్రధానంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా క్రమంగా ఉన్నటువంటి భక్తులు ఒక్కసారిగా పోటెట్టడంతో కూడా అటు అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి అంటే ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏంటి విశేషాలు అనే విషయాన్ని వారి మాటలను అడిగి చెప్తాం. ప్రధానంగా చెప్పండి, ప్రధానంగా ఈ సంగమేశ్వర ఆలయానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇక్కడ ప్రధానంగా 3 నదులు అండి. 3 నదులుగా ఇక్కడ సంబంధించి 3 నదులకు సంబంధించినవండి. ఆకేరు, మున్నేరు, బుగ్గేరుగా పేరు రాజే 3 నదులు అండి. ఆత్రేయ మహర్షి, ముఖ్య మహర్షి, మౌద్గిల్ మహర్షిగా పేరు రాజున్నాయి. అందులో ఇక్కడ వేల చేసేవాళ్ళు. ఇక్కడ అంటే ప్రధానంగా ఈ దేవాలయానికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రత్యేకంగా ఉన్నటువంటి అంటే శివలింగం వైట్ కలర్ లో ఉండటం కావచ్చు, అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఇక్కడ ముందుగా విశేషం ఏంటంటే ఇక్కడ ప్రధానమైనది అన్ని బ్రహ్మ దగ్గర ఉన్న శివలింగం, బ్రహ్మసూత్రం శివలింగం అండి. అన్ని శివలింగాలు బ్లాక్ గా ఉంటే బ్లాక్ మీద శివలింగం ఉంటుంది. మనకి గ్రానైట్ శివలింగం అనేది స్వామి ఋషులు తప్ప చేసి ప్రతిష్ఠ చేసే శివలింగం. అందుకే చాలా ముఖ్యమైన విశేషమైంది. మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు కూడా భారీగా చేశారు. అదే భక్తులు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారో, ఎటువంటి సౌకర్యం కల్పించారు? సుమారు ఈ రోజున 1,00,000 మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలైతే, పోలీసు వారైతే, మొత్తం అన్ని రకాల సిబ్బంది వాళ్ళు చాలా మంచిగా ఏర్పాటు చేశారు. నేను ప్రతి సంవత్సరం వస్తున్నా. ఈ చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఇక్కడ రాష్ట్రంలో వేములవాడ, శ్రీశైలం, పాలకుర్తి తర్వాత కూడా 3 ఏర్లు కలిసేది త్రివేణి సంగమం ఎలా ఉంటుందో అదే విధంగా కుడలి జాతర ఇక్కడ చాలా సుప్రసిద్ధమైనది. పాలరాతి విగ్రహం కూడా రాష్ట్రంలో కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉంటది. దర్శనం చేసుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటది. సుమారు 300 ఎకరాలు దేవస్థానాన్ని కలిగి ఉండి అంత ఫ్లడ్ లైట్, రాత్రి పూట దేవుడు కళ్యాణం కూడా చాలా మంచిగా చేస్తారు. మేము భక్తులం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడ ప్రస్తుతానికి. తీర్థాల సంగమేశ్వర ఆలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో కూడా ఇప్పటికే భక్తులతో కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలిగించుకుంటూ అటు పోలీసు బందోబస్తుతో పాటు అటు రెవెన్యూ ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడంతో భక్తులు కూడా భారీగా తరలి వచ్చి దేవుడిని అయితే దర్శించుకుంటున్నారు. ప్రత్యేకంగా అర్చనలు, అభిషేకాలతో మాత్రం శివాలయాలను కూడా శివనామ స్మరణలతో కూడా మారిమోగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.